ఈరోజు ఇండియాలో అసలు శంకర్ గారు అనేవాడు పాన్ ఇండియా ఫిల్మ్ మూవీ ఆయన ఇండియాలో ఎంత ఫేమస్ అని మనకు తెలుసు. ఆయన ఒక సినిమా స్టాండర్డ్స్ని పెంచిన డైరెక్టర్స్లో ఆయన ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఒక సపరేట్ బ్రాండ్, శంకర్ సినిమా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది, మనం చూసాం అంతకుముందు. అటువంటిది ఇప్పుడు ఈయన ఇంత పెద్ద స్టార్తో చేయడం, అలాగే ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మళ్ళీ అందుట్లో ఈ ముగ్గురు కాంబినేషన్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. శంకర్ గారు కూడా ఈ సినిమా ఏంటంటే పొలిటికల్ ఉన్నా కూడా మెసేజ్ 100% మెసేజ్, మెసేజ్ లేకుండా ఉండదు సినిమా. మంచి ట్విస్టులు ఉంటాయి, అంటే ఏం జరుగుతుంది, ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది అనే ట్విస్టులు మంచి బాగుంటాయి. క్యారెక్టరైజేషన్స్ కానీ సమాజం అంతా ఆలోచించే విధానంగా, ప్రతి ఆడియన్ ఆలోచించే విధంగా, పొలిటికల్ సిస్టమ్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇటువంటి పర్సన్స్ కదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి కానీ అదే తెలంగాణ కానీ ఏ రాష్ట్రానికి కానీ సరే, ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇట్లా సిస్టమ్ వెళ్తే బాగుంటుంది అనేది ఆడియన్స్కి ఒక చెప్పే మెసేజ్.